శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. శ్రద్ధ అండ్ సబూరి ఫౌండేషన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనకి పరమ భాగ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే షిరిడీ సాయిబాబాకి సంబంధించిన భక్తి పూజ విధానాలలో ఒక నూతనమైన సరికొత్తదైన ఒక సేవా విధానాన్ని మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సాయి ప్రేమకు పాత్రుడు కండి, సాయి కృపకు పాత్రుడు కండి. మీరు జీవితంలో పొందలేని ఆనందాన్ని పొందుతారు. అలాగే వీడియోని నలుగురికి, మీకు తెలిసిన బంధుమిత్రులకి షేర్ చేయండి, వ్యక్తిగతంగా లైక్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం పొందినది ఆనందాన్ని నలుగురికి పంచడం చాలా ఉత్తమం. అది సాయికి ప్రీతికరం. ఈనాటి ఈ వీడియో విషయానికి వస్తే, ఈ మధ్య 2-3 యూట్యూబ్లో షార్ట్స్ పెట్టాను. సాయిబాబాకి 108 హారతులు అని చెప్పేసి. 108 హారతులు అనగానే ఎంత ఉత్సాహం, ఎంత ఉత్తేజం, ఏదో కుతూహలత. ఏమిటి ఈ 108 హారతులు? దీని విశిష్టత ఏమిటి? దీనివల్ల మనకి కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ విధమైన భావనలు ఎంతోమందిలో ఉన్నాయి. నాకు తెలిసి నా పరివారంలో అందరికీ, అలాగే బంధుమిత్రుల్లో చాలామందిని సంప్రదించగా ఎవరికి కూడా ఈ 108 హారతులు ఎవరైనా ఇదివరకు ఇచ్చారా అన్నది తెలియదు. కనుక మొట్టమొదటిసారి సాయికి 108 హారతులు ఇచ్చే సేవా భాగ్యం మా పరివారానికి ప్రసాదించాడు. అందులో దీనికి కారణమైన నా భార్య శ్రీమతి జ్యోతికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. సాయి ఆమెకి ఈ సంకల్పాన్ని ఇచ్చినందుకు మా పరివారం పైన, మాతో ఉన్న అందరిపైన, బంధుమిత్రులందరిపైన కూడా సాయి ఆశీర్వాదమని తెలుపుకుంటూ, సాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 108 హారతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 108 హారతులు అని పక్కన ఉంచితే, హారతి అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక పూజా విధానం. पाव माझे आई, पाव माझे आई, धाव पाव माझे आई. गळील लोटांग मंदिर चरणा, डोल्यानी पाहिन रूपा तुझे. प्रेमे आनंद पूजिन भावेन नामलेन नाम. त्वमेव माता पिता त्वमेव, त्वमेव बन्धु सखा त्वमेव, त्वमेव विद्या शरणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा
वाचामन्तेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे श्री सच्चिदानंद देव दत्ता श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ప్రతిరోజు మనం నిత్యం పూజ చేస్తాం. పూజ చివరిలో హారతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దేవాలయాల్లో కూడా హారతి ఇస్తూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు పూజారి హారతి ఇచ్చి మనకి చూపిస్తారు, మన కళ్ళకద్దుకుంటాం భక్తితో. షిరిడీలో ముఖ్యంగా హారతులకి చాలా విశిష్టత ఉన్నది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి కాకడ హారతి ఇస్తారు, మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతి ఇస్తారు, సాయంత్రం సంధ్యా సమయానికి ధూప హారతి ఇస్తారు, అలాగే రాత్రి పవలింపు సేవగా సేజ్ హారతి ఇస్తారు. ఈ విధంగా మళ్ళీ వీటిల్లో కొన్ని ఏకహారతులు ఉన్నాయి, పంచహారతులు ఉన్నాయి. ఉదయం కాకడ హారతి, మధ్యాహ్న హారతి, రాత్రి సేజ హారతి 3 పంచారతులు కాగా సాంధ్యా సమయంలో ఇచ్చేది మాత్రం ఏకహారతి. అంటే ఒకే ఒత్తుతోటి ఇస్తారు, మిగిలినవన్నీ 5 ఒత్తులతోటి ఇస్తారు. ఇలాగా హారతికి చాలా విశిష్టత ఉన్నది. దీని వెనకాల ఒక కథ కూడా ఉన్నది. ఆ షిరిడీలో హారతులు అన్నది ఎలాగ మొదలయ్యాయి అన్నదానికి అందులో ఈ వీడియోలో అయితే నేను అంత డీటెయిల్డ్గా దానిలోకి వెళ్ళదలుచుకోలేదు. మరొక వీడియో దానికోసం చేసుకుందాం. శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ అనే అతని ద్వారా బాబా స్వయంగా అతన్ని 5 లడ్డూలు అడిగారట. 5 లడ్డూలు ఏమిటి అని ఆయన ఆలోచన చేస్తూ ఉండగా తర్వాత రోజు నుంచి ఆయన నోటి నుండి 5 పాటలు దొర్లేయి. అవే హారతి పాటలు. అంటే ప్రతి పూట జరిగే హారతుల్లో ఈ 5 పాటలు ఉంటాయన్నమాట. ఈ విధంగా హారతులు ప్రాశస్త్యానికి వచ్చాయి. అయితే ఈ హారతి ఎందుకు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మరి మనం భగవంతుడు మనకి ఎన్నో చేస్తాడు. ఆ కృతజ్ఞతా భావాన్ని మనం తెలుపుటకు, అలాగే సుఖశాంతుల్ని కోరుతూ హారతి ఇస్తాం. హారతి ఇచ్చినప్పుడు శ్రేష్టమైన నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఒత్తులు పెట్టి హారతిస్తారు. లేదా ఈ విధమైన హారతి వీక్షణ వలన, ఆ జ్యోతి ప్రకాశం వలన మన అంతరంగం శుద్ధవుతుంది సాయి దీవెనతో. వేంగమాంబ తిరుమలలో శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి, మాణిక్యాల హారతి అని అవి పెట్టి ఇచ్చేవారు. ఇలాగా ఎవరి భక్తికి వారు తగ్గట్టుగా
కైంకర్యాలు స్వామివారికి తన దైవానికి సేవ చేసుకోవడం జరుగుతోంది. అలాగే మరి శ్రీమతి జ్యోతికి కూడా ఆవిడ భక్తి, ఆవిడ శ్రద్ధ, ఆవిడ సబూరి, అలాగే అన్నిటికన్నా మిన్నగా సాయి పైన ఉన్న అమితమైన ప్రేమ వలన ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాదు, బాబా ఆవిడ చేత చేయిస్తున్నారు. ఆవిడికి సహకారం ఇచ్చేందుకు నన్ను నియమించారు. నాతో పాటు ఎంతోమంది సాయి భక్తులు, బంధుమిత్రులందరూ కూడా సహకరిస్తున్నారు. శ్రమ రూపంలో, ధన రూపంలో అందరికీ కూడా సాయి స్వరూపులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా జరుపుతున్నాం. జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ. Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri 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 Sai Jai Jai Sai. మన గృహంలోనే ఇప్పటివరకు జరుగుతూ వచ్చాయి. గత 15-16 ఏళ్ళగా సాయి నామ జప ఉత్సవం అని ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అన్న నామంతో 11 రోజుల పాటు నామజపం జరుగుతూ ఉంటుంది, ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు. అదే క్రమంలో మరి ఏకాహం బియ్యంతో 24 గంటల సేపు పూజ, అలాగే పల్లకీ సేవ, అలాగే మల్లెపూలతో పూజ, అలాగే ఒకసారి విభూతితో పూజ చేయడం జరిగింది. అలాగే పల్లకి సంకీర్తనల దోషమును గాపి మా ఈ సంకీర్తనల దోషమును గాపి సాక్షాత్కరింపు సాయి పరమాత్మ నీ సేవనమే జీవన మార్గమయ్యే కామ క్రోధ భయముచే మలినమైతివి దేవా కారుణ్య సాయిని కరుణవీ సేవలు చేయడం జరుగుతుంది. భజన కార్యక్రమాలు జరుగుతాయి. అన్నిటికీ తలమానికంగా అన్నదానం జరుగుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు భక్తితో, ప్రేమతో, సాయికి సమర్పణ భావంతో చేస్తూ ఉండగా ఈరోజంటే ఆవిడకి 2 ఏళ్ల క్రితం ఆవిడకి ఈ విధంగా 108 హారతులు చెయ్యాలి అన్న సంకల్పం జరిగింది. అదొక అద్భుతమైన ప్రయాణం. ముందు వ్యక్తిగతంగా భర్తని నేను వద్దు అని చెప్పినా కానీ ఆవిడ అక్కడికి ఆపేసి, ఆ తర్వాత సాయి నా ద్వారానే మరలా ఈ హారతి ఉత్సవాన్ని గురించి ప్రస్తావన తెప్పించి ఆవిడ చేత పూర్తి చేయించుకోవడం సాయి ప్రేమకి తార్కాణం.
సాయినాథ్ మహారాజ్కి జై. ఈ హారతి ఉత్సవంలో మరి ఆవిడ 2 ఏళ్ల పాటు దీని గురించి అర్థం చేసుకుని ఏమేమి హారతులు ఉన్నాయి అంటే అమ్మవారికి ఇస్తారు కొన్ని, వెంకటేశ్వర స్వామికి కొన్ని ఇస్తారు, ఇలాగ రకరకాల హారతులు ఉన్నాయి వివిధ దేవీ దేవతలకు. సాయినాథునికి అన్నది ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరు చెయ్యలేదనుకుంటాను బహుశా. అందుకని ఈవిడ ఎంత వెతికినా అలాగ దొరకలేదు. ఆవిడంతటా ఆవిడ 108 ఒక లిస్టు తయారు చేసుకుని ఒక్కొక్కటి ఇత్తడి హారతి పల్లాలు అవి కొనుక్కుని వాటితోటి దిగ్విజయంగా గత గురు పౌర్ణమి నాడు విజయనగర్ కాలనీలోని ఒక గృహంలో అపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. అక్కడ వారందరూ మా బంధుమిత్రులందరూ కూడా చూసి చాలా సంతోషించి చాలా బాగుంది ఇది అని, ఇలాగే ఇస్తూ ఉండాలి అని కూడా వాళ్ళు కోరుకోవడం జరిగింది. సాయి సంకల్పం ఏమిటంటే ఆ తర్వాత మరలా విజయనగర్ కాలనీలోని గణేష్ మండపంలో మరి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య మల్లాపూర్లో తిరుమల షిరిడి అనే చాలా ప్రశస్తమైన సాయి దేవాలయం నిర్మాణం జరుగుతోంది, పూర్తి కావచ్చింది, త్వరలో పూర్తయి సాయి అక్కడ కొలువు ఉండబోతున్నారు. ఇప్పటికే అక్కడ ద్వారకామాయి ఉంది, గురుస్థానం ఉంది, నిత్యం సాయినామ జపం 20 4 గంటలు అక్కడ సాగుతూ ఉంటుంది. అలాంటి ప్రశస్తమైన చోట మల్లాపూర్లో తిరుమల సాయి షిరిడి సాయి మందిరంలో ఈ మధ్య 108 హారతులు ఇవ్వడం జరిగింది. బాబాకి వచ్చిన భక్తులందరూ కూడా ఆనంద డోలిలో మునిగిపోయారు. ఇంకా వచ్చిన వేరే గుడి యాజమాన్యం వాళ్ళు అక్కడ కూడా ఇవ్వాలండి మీరు వచ్చి అని కోరడం జరిగింది. సాయి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ ఈ లోపునే మల్లాపూర్లో ఇచ్చే ముందే సాయి అనుగ్రహం ఏమిటంటే అందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ డేటు. ఫిబ్రవరి 1వ తారీఖు 2026 షిరిడీలో సమాధి మందిరం దగ్గర గేట్ నంబర్ 3 దగ్గర ఉన్న శతాబ్ది మండపంలో ఈ హారతుల ఉత్సవం జరపబడును. ఫిబ్రవరి 1 ఆదివారం 2026. అందరూ కూడా ఎవరంతట వారు అరేంజ్మెంట్స్ చేసుకుని సాయంత్రం ఆ రోజు ఫిబ్రవరి 1, 26 సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు షిరిడిలో ఈ హారతుల ఉత్సవం జరుగుతుంది. అందరికీ అక్కడ రావచ్చు, హారతిని వీక్షించవచ్చు. కాకపోతే అక్కడ ఉండడానికి మిగిలిన అరేంజ్మెంట్స్ ఎవరివి వారివే. అయితే ఈ 108 హారతుల ఉత్సవానికి వచ్చినప్పుడు మరి గణేష హారతిని చూడండి, చాలా ఉన్నాయి కానీ నేను అన్నీ చెప్పలేను ఇప్పుడు ఈ వీడియోలో, చాలా సమయం అవుతుంది కనుక. గణేష హారతి, ఓంకార హారతి, స్వస్తిక్ హారతి, అమృత హారతి, అలాగే ఎర్రచందన పొడితోటి హారతి, విభూతి హారతి, నల్ల నువ్వుల హారతి, నవధాన్యాల హారతి, ఆవు పాలతో హారతి, తేనె హారతి, విఘ్నహారతి, ధాన్యహారతి, పుట్టమన్నుతో హారతి, ఆవు పేడ ప్రమిదలతో హారతి, సత్యజ్యోతుల హారతి, పూర్ణ కుంభ హారతి, పంచలోహ హారతి, నవరత్నాల హారతి, కాసుల హారతి సాయినాథునికి, రుద్రాక్షాల హారతి, తులసి పూసల హారతి,
వైజయంతి పూసల హారతి, గురువింద గింజల హారతి సాయినాథునికి. స్ఫటికమాల హారతి, తామర గింజల హారతి, ముత్యాల హారతి, పగడాల హారతి, స్వర్ణహారతి, రజిత హారతి సాయినాథునికి. నేత్రహారతి, ఏకహారతి, ద్విహారతి, త్రిహారతి, ఇలాగా దశహారతి వరకు సాయినాథునికి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత నాగహారతి, నందిహారతి, కామధేను హారతి, సింహహారతి, అశ్వహారతి, గజహారతి, మత్స్యహారతి, త్రిశూలహారతి, శంఖహారతి, చక్రహారతి, ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో. అలాగే సాయి సచ్చరిత్రలో మనం చూస్తాం కదా, సాయికి ప్రత్యేకంగా సంబంధించిన ఆయన ఎప్పుడూ ఆయనతోటి ఇటుక ఉంటుంది. అదే ఇటుకని తయారు చేసి, చిన్న ఇటుకని తయారు చేసి ఇటుకతో హారతి ఇవ్వడం జరిగింది. అలాగే స్తవన మంజరి, దాసరగను రచించిన స్తవన మంజరి, సచ్చరిత్ర ఇలాంటి గ్రంథాలు జ్ఞానాన్ని పంచుతాయి, ముక్తికి మార్గాన్ని చూపిస్తాయి. అలాంటి గ్రంథాలని కూడా హారతి. అలాగే శ్రద్ధా సబూరి, నవవిధ భక్తులు, ఈ విధంగా వీటి నమూనాలు కూడా తయారు చేసి వాటిని కూడా హారతిగా అర్పించడం జరిగింది. అన్నిటికీ తలమానికంగా రథహారతి అని ఆ రథాన్ని గృహంలోనే చిన్న రథాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రథంతో రథహారతి ఇవ్వడం జరిగింది. అలాగా కుంభహారతి, పంచభక్ష హారతి, ఏకాదశ సూత్రహారతి సాయినాథునికి. ఇక చివరన కుంభహారతి, అఖండ హారతితోటి ఈ హారతి ఉత్సవం ముగుస్తుంది. ఇలాగా ఈ హారతులు ఎందుకు ఇచ్చాము అంటే మన శ్రద్ధని వ్యక్తపరచుకోవడానికి, అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని కోరడానికి, మనకి సుఖశాంతులు కలగడానికి. ఒక్కొక్క హారతికి నిర్దిష్టమైన కొన్ని లాభాలు ఉన్నాయి. మనం ఆ హారతి ఇవ్వడం వలన, హారతి వీక్షించడం వల్ల కూడా నిర్దిష్టమైన లాభాలు ఉన్నాయి. అందుకనే మనం ఇన్ని హారతులు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి గణేష హారతి ఇచ్చాము అంటే ఆ గణనాథుడు మనకి చేసేవన్నీ ఈ హారతి వీక్షణ వల్ల మనకి లభిస్తాయి. అడ్డంకులు తొలుకుతాయి, బుద్ధి జ్ఞానం పెరుగుతుంది, శాంతి ఆరోగ్యం లభిస్తాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే ఓంకారం అన్నది ప్రణవ స్వరూపం. ఆ ఓంకారాన్ని హారతిగా ఇవ్వడం వల్ల మనకి ఆధ్యాత్మిక శాంతి, కాన్సన్ట్రేషన్, పాప పరిహారం, ఇలాగా పాజిటివ్ ఎనర్జీ, వాస్తు శాంతి ఇలా కలుగుతుంది. అలాగే స్వస్తిక్ మార్క్ అన్నది మనము ముఖ్యంగా గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు కూడా పెట్టుకుంటాం. స్వస్తి అంటే శుభం, మంగళం, శ్రేయస్సు. ఇలాగా ఈ శ్రేయస్సును కలిగించే ఈ శక్తే స్వస్తిక్ హారతి. ఈ స్వస్తిక్ హారతి 4 దిక్కుల్ని సూచిస్తుంది. ఈ విశ్వ సంతులనాన్ని సూచిస్తుంది. ఇలాగా శుభసూచకమైన ఈ స్వస్తిక్ మార్క్ తోటి హారతి ఇవ్వడం అన్నది, దానివల్ల మనకి శాంతి, ఐశ్వర్యము, సంతోషము ఆ గృహంలో ఎప్పుడు నివాసం ఉంటాయి. అలాగే అమృత హారతి పరమాత్మత్వానికి, ఆత్మ ఆనందానికి, అమృత స్వరూపమైన దేవతలకు దీపారాధన, మోక్షం కొరకు, ఆత్మశుద్ధి కొరకు చేస్తారు ఈ అమృత హారతి. ఓం జై 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 సాయి, 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 బోలో జై జై సాయి, ఓం జై 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 సాయి, ఓం జై 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 సాయి, ఓం సాయి జై 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 సాయి, ఓం జై 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 సాయి, ఓం జై
Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai. లాస్ట్ లో ఉంటుంది. Om Sai Shri Sai Jai Jai Sai. 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 ఇలాగా రకరకాల హారతి మనం ఇవ్వడం వలన విభూది ధారణ చేస్తాం. విభూది హారతి ఇవ్వటం వలన దోష నివారణ జరుగుతుంది. పవిత్రత అన్నది మనలో పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. నవధాన్యాల హారతి ఇవ్వటం వలన నవగ్రహ దోషాలు పోతాయి. గృహ శాంతి సౌఖ్యం లభిస్తుంది. సంపద సిరి పెరుగుతుంది. శరీర శక్తి ఆరోగ్య రక్షణ కలుగుతుంది. పాప పరిహారం అన్నది కలుగుతుంది. దృష్టి తొలగింపు కలుగుతుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క రకమైన బెనిఫిట్ మనం అందుకోవచ్చు. అలాగే 108 హారతులు వీక్షించిన ఫలితం ఒక 2-2.5 గంటల సమయంలో మనకి కలుగుతుంది. ఇక దాని అయిన తర్వాత అది వీక్షించిన తర్వాత కలిగే లాభాల గురించి నేను చెప్పనక్కర్లేదు. ఆ మనిషిలో ఎంతో మార్పు వస్తుంది. ఆత్మ తృప్తి కలుగుతుంది. అతను పూర్తిగా మనశ్శాంతి అన్నది కలుగుతుంది. సకల దోషాలు తొలగిపోతాయి. ఇలాగా ధాన్యహారతి ఇవ్వడం వల్ల ఆ గృహంలో ఎప్పుడు కూడా ధాన్యం నిల్వ ఉంటుంది. సంపద శ్రేయస్సు వృద్ధి చెందుతుంది. జీవన ఆధారానికి శక్తి దొరుకుతుంది. అలాగా నవరత్నాల హారతి ఇది కూడా మరి విలువైనదే, చాలా ప్రశస్తమైనది. ఇందాక చెప్పాను కదా, వెంగమాంబ కూడా మాణిక్యాల హారతి, ముత్యాల హారతి అలా ఇచ్చేవారు. ఇవి దేహ మనస్సు ఆధ్యాత్మిక స్థాయిలో శుభ ప్రభావాల్ని కలిగిస్తాయి అన్నది అందరి నమ్మకం. అలాగా కాసుల హారతి, కాసులు అనగానే మనకి చాలా ఎనర్జీ వచ్చేస్తుందండి. కాసుల హారతి ఇవ్వగానే మరి మనకి కలిగేది అదే సంపద వృద్ధి కలుగుతుంది, ధన సంపత్తి కలుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. ఇవి మనం ఇస్తేనే కాదండి, మనం ఈ హారతిని వీక్షించినా కూడా అంతే ఫలితం కలుగుతుంది. షిరిడీలో మరి ఈ 4 హారతులు ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టు కాకడ హారతి, మధ్యాహ్న హారతి, ధూప హారతి, సేజ హారతి సామూహికంగా అందరూ అక్కడ కూర్చుని ముక్తకంఠంతో ఒక అరగంట సేపు పాట పాడుతూ ఉంటే హారతి పాటలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అది అక్కడ వెళ్ళి ఇవ్వక్కర్లే, హారతిని వీక్షించటం వల్ల వారిలో కలిగే ఒక ప్రశాంతత, భగవంతుడు ఏదైతే ఈ హారతిని స్వీకరించి అది మళ్ళీ ఆయన ప్రసరణ చేస్తాడు అందరిలోకి, అది భగవంతుడి నుంచి మనకు వచ్చే ఒక ప్రసాదం. దాన్ని స్వీకరించడం వల్ల మన జన్మ ధన్యమైపోతుంది. ఇలాగా ఈ రకరకాల హారతులు మరి ఇలాంటి మొట్టమొదట మనం విజయనగర కాలనీలో ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు అక్కడ వీక్షించారు. వాటి విజువల్స్ అన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి.
చూస్తూ ఉండండి. ఈ వీడియోలో అలా విజువల్స్ పెట్టడం జరిగింది. కొన్ని మా గృహంలో జరిగినప్పటివి, కొన్ని విజయనగర కాలనీలో జరిగింది. అలాగే ఇంకా హైలైట్ అంటే మల్లాపూర్. మేము పాదయాత్ర చేసినప్పుడు మొదటిసారి, మరి రెండోసారి కూడా మల్లాపూర్కి వెళ్ళి మొట్టమొదట అక్కడ బాబా దర్శనం చేసుకుని, అంటే అక్కడ కూడా పాదయాత్ర, అప్పుడు దర్శనం చేసుకుని ఆ తర్వాత షిరిడీకి పాదయాత్ర వెళ్ళడం జరిగింది. చూడండి బాబా సంకల్పం. మళ్ళీ ఇవాళ మల్లాపూర్లో మనం పాదయాత్ర హారతుల ఉత్సవం జరుపుకున్నాం. బాబా షిరిడీలో కూడా ఈ ఉత్సవాన్ని అనుగ్రహించారు. మల్లాపూర్లో హారతి ఉత్సవం తర్వాత జరిగిన పల్లకీ సేవను కూడా చూద్దాం. गुरु माझे आई मजला ठावजावा पाई साईनाथ गुरु माझे आई मजला ठावजावा पाई. హలరించు మమ్మేలు అయోధ్య రామ. శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ. ఈ మొత్తం ఈ హారతుల గురించి మనం చూసినట్టయితే ఇందులో ఉండే ప్రశ్నలు, ఒకటి, ఈ హారతులు ఉత్సవం చెయ్యాలని కోరిక ఎవరికి కలిగింది, అది ఎలా సాధించగలిగారు, అలాగే ఈ చేసినప్పుడు జరిగిన ప్రయాణం ఏమిటి, ఇది జరిగినప్పుడు భక్తులు ఏమన్నారు, వాళ్ళ మనోభావాలు ఏమిటి, ఇది ఇంకా తదుపరి ఎక్కడెక్కడ మనం ఇవ్వబోతున్నాం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పాను కదా, హారతులు షిరిడీలో ఎలా మొదలయ్యాయి, బాబా ఈ హారతుల ఉత్సవాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు అన్నది మనకి షిరిడీలో శ్రీ కృష్ణ జోగేశ్వర్ భీష్మ అనే భక్తుడికి సచేత బాబా హారతులు ఎలా స్టార్ట్ చేయించారు, హారతి పాట రాయించి, అలాగే ఆ హారతుల్ని ఇవ్వడం అన్నది అక్కడ జరుగుతుంది నిత్యము. ఇవన్నీ విషయాలు కూడా మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ కూడా సాయినాథుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి గుర్తు చేస్తున్నానండి. ఫిబ్రవరి 1, 2026 ఆదివారం సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు షిరిడీలో గేట్ నంబర్ 3 వద్దనున్న శతాబ్ది మండపంలో సాయినాథునికి 108 హారతులు ఉత్సవం జరపబడును. దీనికి అందరూ ఆహ్వానితులే. కానీ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరికి వారు ఆ సమయానికి అక్కడికి 7 గంటలకి అక్కడ ఎవరంతట వారు వారి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని, వారు భోజన ఏర్పాట్లు చేసుకోగలరు.
వారంతట వారు వచ్చి ఆ ఉత్సవాన్ని తిలకించి సాయినాథుని కృపా కటాక్షాలకి పాత్రులు కాగలరు. ఇది సాయిబాబా మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం. తెలుగులో చేయడానికి అలాంటి వారికి అంత ఈజీగా అది సాయి సంకల్పమే. అది ఒక పెద్ద మిరకిల్. దాని గురించి కూడా తదుపరి వీడియోలో మాట్లాడుకుందాం.